15వ సర్గము వనశోభను పరిశీలించి చూచుచు హనుమంతుడు ఒక చైత్య ప్రాసాదముకడ దీనయేయున్న సీతను చూచుట గుర్తించుట సంతోషపడుట. అశోకవృక్షముపై చేరియున్న ఆ హనుమంతుడు సీతాదేవి దర్శనమునకై ఎదురుచూచుచు ఆ ప్రదేశము నంతయు పరికించుచు అశోకవనమును సాకల్యముగా కలయిజూచెను. ఆ అశోకవనము లతాలంకృతములైన కల్పవృక్షములతోడను ఇతర పాదపములతోడను శోభిల్లిచుండెను. ఆ వనమునందు ఎల్లెడల దివ్యగంధరసములు గుబాళించుచుండెను. అది అంతటను శోభలను వెలార్చుచుండెను. మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని నందనవన సదృశమై యొప్పుచుండెను. అచట హర్మ్యములు ప్రాసాదములు క్రిక్కిరిసి ఉండెను. కోకిలలు మధుర స్వరములతో వీనుల విందు గావించుచుండెను. అచటి దిగుడుబావులు సంపెంగలతో కలువలతో కమలములతో శోభిల్లిచుండెను. అక్కడక్కడ పలువిధములైన ఆసనములు ఆస్తరణములు ఏర్పరచబడియుండెను. అచట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను. అన్ని ఋతువుల యందును అచటి వృక్షములు పుష్పఫల భరితములై విలసిల్లుచుండుటచే అది మిక్కిలి మనోహరమై యుండెను. విరబూసిన అశోకవృక్షముల శోభలతో ఆ వనము ఉదయ సూర్యకాంతులను విరజిమ్ముచున్న దానివలె ఒప్పుచుండెను. వందల కొలది పక్షులు పదేపదే చెట్లపై వచ్చి వ్రాలుచుండుట వలన ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండెను. ఆ పక్షులు పుష్పములను ముక్కులగరుచుకుని ఎగిరిపోవుచుండగా అవి చిత్రములైన పువ్వులతో అలంకరింపబడినట్లుండెను. ఈ విధముగా పక్షులు చెట్లపై వ్రాలుచుండుటను అచటి నుండి ఎగిరిపోవుటను హనుమంతుడు చూచెను. ఆమూలాగ్రముగా వ్యాపించిన అశోకవృక్షములు చూచువారి శోకములను హరించి వేయిచుండెను. తలకు మించిన పూల బరువుల చేవంగి నేలను స్పృశించుచున్నట్లు ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా విరబూసిన మోదుగు చెట్లతోనూ విరాజిల్లుచున్న ఆ అశోకవనమును అచటనున్న మారుతి కలయిజూచెను. ఆ వనప్రదేశమంతయును వృక్షముల శోభలచే తేజోమయమై యొప్పుచుండెను. బాగుగాలావెక్కిన బోదెలుగల అసంఖ్యాకములైన పున్నాగ వృక్షములు, ఏడాకుల అరటి చెట్లు, సంపెంగలు, విరిగి చెట్లు పుష్పభరితములై శోభిల్లిచుండెను. వేల కొలదిగానున్న ఆ అశోక వృక్షములలో కొన్ని బంగారు వన్నెలతోడనూ మరికొన్ని అగ్నికాంతులతోడనూ ఇంకను కొన్ని నీలవర్ణములతోడనూ కాటుక రంగులతోడనూ రాజిల్లుచుండెను. అది దివ్యమైన నందనోద్యానమువలెను ఆశ్చర్యమును గొలుపు చైత్రరథము కుబేరుని ఉద్యానవనము రీతి విలసిల్లుచుండెను. అంతేగాదు ఆ వనము నందనోద్యానము చైత్రరథముల కంటెను ఉత్కృష్టమై విలసిల్లుచుండెను. అది ఊహాతీతమై దివ్యమై మనోహరమై బహువిధ శోభలకు నెలవై నక్షత్రముల వలె మెలమిలలాడు పుష్పములతో తేజరిల్లుచు మరియొక ఆకాశమువలె అలరారుచుండెను. అసంఖ్యాకములైన పుష్పములనెడి రత్నములతో గూడిన ఆ వనము లంక చుట్టనుగల 4 సముద్రములకు తోడుగా 5వ రత్నాకరమువలె రాజిల్లుచుండెను. అక్కడి వృక్షములు 6 ఋతువులలోను పుష్పించుచు కమ్మని సువాసనలను వెదజల్లుచుండెను. నానావిధములైన మృగముల శబ్దములతోనూ పక్షుల కూజితములతోడనూ అది మిక్కిలి రమ్యముగానుండెను. సువాసనలతో గూడి బహువిధములైన పరిమళములను వెదజల్లుచు మనోహరమైన ఆవనము సుగంధభరితమై 2వ గంధ మాదన పర్వతమువలె ఒప్పుచుండెను. ఆ అశోకవనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక చైత్య ప్రాసాదమును ఆ వానరోత్తముడు గాంచెను. 1000 స్తంభములతో నిర్మితమైన ఆ ప్రాసాదము కైలాసమువలె ధవళకాంతుల నీనుచుండెను. పగడములు పొదిగిన సోపానములతో మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదము మనోజ్ఞములైన కాంతులను ప్రసరింపజేయిచు కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను. ఇంకను అది ప్రాసాదము నిర్మలమై అత్యున్నతమై ఆకాశమును తాకుచున్నట్లుండెను. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిస్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదో చంద్రరేఖామివామలాం. ఇంతలో హనుమంతుడు మలినవస్త్రములను ధరించిన ఒక స్త్రీని చూచెను. ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండిరి. ఆమె ఉపవాసములచే కృశించినదై శుక్లపక్ష ప్రారంభమునందలి నెలవంకవలె స్వచ్ఛముగానుండెను. ఆ అమలాంగి దీనురాలై మాటిమాటికిని నిట్టూర్పులు విడిచుచుండుటను అతడు గమనించెను. జాజ్వల్యమానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు. అట్లే మనోహర కాంతులుగల ఆమె రూపలావణ్య శోభలు హేతుబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించుటకు సాధ్యమగును. ఇప్పుడు హనుమంతుడు యుక్తియుక్తముగా తర్కించుకుని ఆమెను గుర్తించుటకై పరిపరివిధముల ఆలోచించుచున్నాడు. ఆమె ఒకే ఒక పచ్చని పట్టువస్త్రమును ధరించియుండెను. అది మలినమైనను ఉత్తమమైనది. ఆమె అలంకారరహితయే పద్మములు లేనట్టి బురదతో గూడిన సరస్సువలె తోచుచుండెను. ఆమె దుఃఖసంతప్తయే తరిగిపోయిన శరీరఛాయతో ధ్యానస్థితిలో ఉన్నదే బిడియముతో తలవంచుకుని
పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణివలే నుండెను. సంతతధారగా కన్నీరుగాచుచున్నదై ఆహారమును మానివేయుట వలన కుసించినదై శోకించుచు ధ్యానమగ్నయే నిరంతర దుఃఖపరాయణయే ఆమె అతి దీనావస్థలో నుండెను. ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసీగణముచే ఆవృతమయ్యున్న ఆమె తన జాతిలేళ్లకు దూరమై వేటకుక్కల మధ్య చిక్కుపడిన ఆడులేడివలే బిక్కమోగముతో నుండెను. జడగట్టిన ఆమె కేశపాసము నల్లత్రాచును బోలి కటి ప్రదేశము వరకు వ్రేలాడుచుండెను. అప్పుడామె శరత్కాలమునందు నల్లని వృక్ష పంక్తితో గూడిన భూమివలే ఒప్పుచుండెను. సుఖార్హాం దుఃఖసంతప్తాం వ్యసనానామకోవిదాం తాం సమీక్ష విశాలాక్షీం అధికం మలినాం కృశాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభి ప్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణ ఏమాత్రము కష్టములను ఎరుగనదియు సర్వసుఖములను పొందుటకు యోగ్యురాలయును దుఃఖముల పాలైనదియు మలినవస్త్రధారిణియు మిక్కిలి కృశించినదియు అగు ఆ విశాలాక్షిని జూచి తాను అనుకొనిన కారణములను బట్టి కామరూపియైన ఆ రావణునిచే అపహరింపబడి తీసుకుని రాబడిన ఆనాటి సీత ఈమెయే అని హనుమంతుడు భావింపసాగెను. యథారూపా హి దృష్టా సా తథారూపేయమంగన పూర్ణచంద్రాననాం శుభ్రూం చారువృత్తపయోధరాం కుర్వంతీం ప్రభయా దేవీం సర్వా వితిమిరా దిశః తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిం యదా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్రప్రభామివ. ఋష్యమూకపర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగనరూపురేఖలే ఈమెయందు గోచరించుచున్నవి. ఈమె నిండు చంద్రుని బోలిన ముఖముగలది, చక్కని కనుబొమ్మలుగలది, సర్వాంగ సౌందర్యముగలది. ఈ దేవి తన శోభలచే అన్ని దిశలయందును అలముకొనిన చీకట్లను పారద్రోలుచున్నది. ఈమె నల్లని కురులు, దొండపండు వంటి పెదవులు, చక్కని నడుముగలిగి సర్వాంగ సౌష్ఠవముతో విలసిల్లుచున్నది. తామర రేకుల వంటి కన్నులు గలిగి ఈమె మన్మథసతియైన రతీదేవివలే శోభిల్లుచున్నది. నిండు పున్నమినాటి వెన్నెలవలే అందరికినీ ఆహ్లాదమును గూర్చున్నది. కనుక నిజముగా ఈమె సీతయే ఈమె అనువైన తను సౌభాగ్యముగలిగి భూమిపై స్థిరముగా ఆసీనయ్యున్నది. తపోనియమములను పాటించుచున్నది. భయమునకు లోనై ఇతరులను దరిజేరనియని ఆడుసర్పము వలె నిట్టూర్పులు విడిచుచున్నది. పొగచే ఆవృతమైన అగ్నిశిఖవలే ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగియున్నది. సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రమువలెను, క్షీణించిన సంపదవలెను, సన్నగిల్లిన శ్రద్ధవలెను, నెరవేరని ఆశవలెను, విఘ్నములెదురుగుటచే నిష్ఫలమైన కార్యసిద్ధివలెను, కలుషితమైన బుద్ధివలెను, నిరాధారమైన అపవాదముచే దెబ్బతినిన కీర్తివలెను ఒప్పుచూ రావణునిచే అపహరింపబడుట వలన కృశించినదై శ్రీరాముని ఎడబాటునకు వ్యతచెందినదే. అబలయైన జింక పిల్లవలే అటునిటు బిత్తరచూపులతో చూచుచున్న సీతాదేవిని మారుతిగాంచెను. ఆమె కన్నులు అశ్రుపూర్ణములైయుండెను. కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగానుండెను. పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనము అప్రసన్నముగా నుండెను. తపశ్చర్య కారణముగా ఆమె శరీరమున ధూళి చేరియుండెను. అలంకారములకు అర్హురాలయ్యును ఎట్టి అలంకారములనుగూడ ధరింపక దీనురాలై ఆమె కారుమేఘములచే కప్పబడిన పూర్ణచంద్రునివలెనుండెను. పఠన పాఠనములు, ఆవృత్తులు లేక వేదాది విద్యల విషయమున సందేహములు పొడసూపినట్లు సీతను జూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అనుసందేహములు ఏర్పడెను. వ్యుత్పత్తి, వ్యాకరణ ఉచ్చారణాదుల సంస్కారము, అవగాహన లేనప్పుడు విపరీతార్థములను తెలుపు వాక్యమునువలే తైలాది సంస్కారములు లేక అలంకారరహితయైన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టము మీద గుర్తింపగల్గెను. తాం సమీక్ష విశాలాక్షీం రాజపుత్రీమనిందితాం తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభి. కౌశల్యవతియు, జనకసుతయు, విశాలాక్షియు అయిన ఆమెను బాగుగా పరిశీలనగాజూచి తాను గమనించిన లక్షణములను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవియే అని నిశ్చయించుకునెను. జానకీదేవి ధరించెడి ఆభరణములను గూర్చి శ్రీరాముడు హనుమంతునకు తెలిపియుండెను. అవియన్నీయును కొమ్మలకు వ్రేలాడుచుండుటనో అతడు గాంచెను. చక్కగా రూపొందింపబడిన కర్ణకుండలములు, బాగుగా అమరియున్న స్వదంష్ట్రములు అను పేరుగల శ్రవణాభరణములు, మణులతో పగడములతో గూడి చిత్రవిచిత్రముగానున్న హస్తాభరణములు ఇచటగలవు. చాలకాలము ధరింపబడుటచే పతివిరహమునకు లోనైనప్పుడు బాధతో స్త్రీలు ఆభరణములను ధరింపరుగదా అని పవన్నుడు తలంచెను. వీటిని ముత్తైదువలు తప్పక ధరించుచుందురు. నల్లబడి శరీర తాపముచే నల్లబారి యున్నవి. అట్లే శాఖలపైనుంచబడినవి కూడా నల్లబడినవి. ఇవియే నాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అని నేను భావింతును.
తత్ర యాన్యవహీనాని తాన్యహం నోపలక్ష్యే యాన్యస్యా నావహీనాని తానీమాని న సంశయః. రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోవునప్పుడు ఋష్యమూక పర్వతముపై ఆమె జారవిడువగా పడిన ఆభరణములు ఇచట కనిపించుటలేదు. ఆమెచే జారవిడువబడని ఆభరణములు ఇవియే. సందేహమే లేదు. ఆనాడు ఋష్యమూక పర్వతముపై జారవిడువబడిన బంగారపుటంచుగల పచ్చని ఉత్తరీయము చెట్లకు తగుల్గుని యుండగా ఆ వస్త్రమును వానరులు చూచిరి. ఈమె చేతనే భూమిపై పడవేయబడిన గలగలలాడు శ్రేష్టములైన అతిముఖ్యములైన భూషణములను గూడా ఆ వానరులు చూచిరి. చాలా కాలమునుండి ఈమె ధరించుచుండుటచే ఈ వస్త్రము మిక్కిలి మాసినట్లున్నది. కాని దాని వన్నెలు చిన్నెలు ఏమాత్రము తరగలేదు. అక్కడ జారవిడువబడిన వస్త్రము యొక్క శోభలుగూడ ఇట్లేయున్నవి. ఇయం కనకవర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి సతీ యాస్య మనసో న ప్రణశ్యతి. బంగారు వన్నెతనువుగల ఈ సాధ్వి రామునకు అత్యంత ప్రేమపాత్రయైన సీతాదేవియే. శారీరికముగా ఈమె రామునకు దూరముగానున్నను ఆయన మనస్సులో మాత్రము సుస్థిరముగానే యున్నది. ఆపత్కాలమునందు స్త్రీలను అవశ్యముగా ఆదుకొనవలెను. సీతను ఆపదలో రక్షింపలేకపోయితిని గదా అని కనికరము, తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావముగలవాడు రాముడు కావునదయ, భార్య దూరమైనందుకు శోకము, తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము. సీతానిమిత్తముగా పై 4 శ్రీరాముడు పరితపించుచున్నాడు. అస్యా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయం సితేక్షణ. అంగప్రత్యంగ సౌష్ఠవములచే అతిలోక సుందరి సీతాదేవి. అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుషమోహనాకారుడు. అన్ని విధములుగా వీరు ఒకరికొకరు తగినవారు. కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య. అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాప్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండియున్నది. సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమయున్నది. కావున ధర్మాత్ములైన వారిరువురును జీవించి యుండగలుగుచున్నారు. లేనిచో ఆయుభయులను క్షణకాలమైనను జీవించియుండజాలరు. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం న శోకేనావసీదతి. మహాసాధ్వియైన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయుచున్నాడు. ఇట్టి దుఃఖస్థితిలో ఆయన ధైర్యస్థైర్యములను కల్గియుండుట ప్రశంసావహము. దుష్కరం కురుతే రామో య ఇమాం మత్తకాసిని సీతాం వినా మహాబాహుః ముహూర్తమపి జీవతి. నిండుజవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైనను ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకును జీవించి యుండుట నిజముగా అశక్యమైన కార్యమే. ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్టః పవనసంభవః జగామ మనసా రామం ప్రశంస చ తం ప్రభుం. ఈ విధముగా సీతను జూచి మారుతి ఎంతయు సంతోషించెను. అప్పుడతడు శ్రీరామచంద్రుని స్మరించి ఆ ప్రభువును మిక్కిలి కొనియాడెను. ఇంతటి ఉత్తమ సాధ్వియైన భార్య కొరకే పరితపించుట శ్రీరామునకు ఉచితమే. ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనయే యోగ్యుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 15వ సర్గము.